నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంటింటికి పోయి పోసిన 90 రూపీస్ ప్యూర్ పాలు పోసేసిన. ఎంతైనా రిస్క్, ఎటు ఊరికి పోదామన్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు ఓకేనా అన్న మరి మీకు డైరీ ఫామ్? డైరీ ఫామ్ ఇప్పుడు ఓకే, ఏదన్నా ఉంటే కష్టపడని ఎంత డైలీ రాదు. అయ్యా నేను ఇంట్లో కూర్చున్నా కదా అని చెప్పి ఈ ఫామ్ మెయింటైన్ చేయాలంటే దోస్తాను వదిలిపెట్టాలా. ఇక దోస్తం మెయింటైన్ పెట్టిందంటే చాలా ఇబ్బంది. అది వెళ్ళవు, ఉన్నాయి 10-15 లక్షలు ఆయనతో ఉంచుకున్నా కూడా సేఫ్, లేకపోతే వదిలేసుకోవాల్సింది. ఇప్పుడు మీ షెడ్ లో ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి అన్న? నా దగ్గర జఫ్రా ఏంటి అంటే మన ఈ తెలంగాణలో ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ కావు అనే ఆలోచనతో చాలా మంది దౌడపడి తీసుకోరు. జోబులు ఉన్నాయని చెప్పి మీరు తొందరపడి ఫామ్ కార్డ్ రావద్దు. ఫామ్ కార్డ్ అయితే దోస్తాల్లో 90% ఉంటే 89 మంది పెట్టాలి. ఒక్క ఫ్రెండ్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రెండ్ కూడా నువ్వు మంచి ఫ్రెండ్ అని తీసుకో. సాబోతు ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నావు అనుకో, అవునా 10 lakhs మీ అవే క్లాసు. బ్రదర్ మీ పేరన్నా? శ్రీనివాస్ అన్న. మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయితే అన్న? 2 సంవత్సరాలు అవుతుంది. ఫామ్ లొకేషన్ ఎక్కడ అన్న? ఉనికిచెర్ల, మండల్ ధర్మసాగర్, జిల్లా వరంగల్. మీకు అసలు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది అన్న? నా ఫ్రెండ్ పాలకొట్టులు ఉంటాడు, వాడితో ప్లాన్ చేసిన. అలాగే మా తమ్ముడు, వాడు ఒకటి ఫస్ట్ ఒకటే అన్నాడు, వీడు ఒకటే తీసుకుందాం ప్లాన్ చేయన్నా అంటే ఎందుకో నాకు నచ్చలేదు. ఆ ఒక్కటి ఎలా అంటే మా ఊళ్ళో కొందరు వ్యక్తులు పాల అదే వ్యాన్ పెట్టి ప్లాన్ ప్లాన్ చేసింది. మా వాళ్ళకి అయిరాక ఆ బర్రెలను చనిపోవడం జరిగింది. అందులో ఉండి మా మిస్సెస్ కూడా ఉండి ఒక 2 బర్రెలు తీసుకురా అంటే నేను 2 ఏమున్నది. మా ఫ్రెండ్ కూడా వచ్చి గడ్డి బాగానే మీకు మంచిగా భూమి ఉంది కదా, నాకే 10 గుంటల భూమికి నేనే 50 బర్రెలు మెయింటైన్ చేస్తాను, నీకు 2 acres ఉన్నాయి కదా మంచి మెయింటైన్ చేసిన అని చెప్పితే నేను 5తో స్టార్ట్ చేసిన. ఆ 5లో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంటింటికి పోయి పోసిన 90 రూపీస్ ప్యూర్ పాలు పోసేసిన. ఎంతైనా రిస్క్, ఎటు ఊరికి పోదామన్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు మన ఇళ్ళ ఫంక్షన్ అయినా కూడా ఇబ్బంది. అందుకోసం బంద్ చేసి ఇక్కడ విలేజ్ లో పెట్టేసుకున్నాను పాలు. ఓన్లీ 70 రూపీస్ నా షెడ్ కాడికి వస్తే ప్యూర్ పాలు పోసేస్తాను నేను. మీకు వర్కర్స్ ఎంతమంది అన్న? 3 వర్కర్స్. నాకు ఇప్పటి వరకు 3 members బీహార్ వర్కర్స్ ఉన్నారు. నా షెడ్ స్టార్ట్ అయిన సంది వాళ్ళే ఉన్నారు, ఇంతవరకు వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఎన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు ఓన్లీ 34 తో మెయింటైన్ చేస్తున్నారు. రోజుకి ఎన్ని లీటర్లు అమ్ముతారన్నా మీరు? మార్నింగ్ 60, ఈవినింగ్ 60. ఓన్లీ 12 ఇస్తున్నాయి మాకు బాల్. కడమైన ప్రెగ్నెన్సీ. వాటికి ఫుడ్ ఏమేమి ఇస్తారన్న? నేను వాడే ఫుడ్ ఒకటి పత్తి చెక్క, గోధుమ పొట్టు, కందిచింది, ఇదే 3 మెయింటైన్ చేస్తాను నేను. ఇప్పుడు ఓకేనా అన్న మరి మీకు డైరీ ఫామ్? డైరీ ఫామ్ ఇప్పుడు ఓకే, ఏదైనా ఉంటే కష్టపడని ఎంత డైలీ రాదు. అయ్యా నేను ఇంట్లో కూర్చున్నా కదా అని చెప్పి కష్టపడని అయితే ఏది రాదు. ఇప్పుడు కొత్త డైరీ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడున్న కొత్త పెట్టోళ్ళు ఎట్లా పెడుతున్నారు అంటే అసలు పాల బిజినెస్ చేసిన పెడతలేరు. ఎవరో కొత్తగా వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఏమున్నది రా మా ఒక షెడ్ పెట్టుకుని ఒక వర్కర్ పెడదామని పెట్టడం వాళ్ళు చూస్తారు. కానీ దానికి ఉన్న పరిస్థితి ఏంది, దానికి ఏమన్నా తెలియలేదు వాళ్ళకి. దాని వాళ్ళ వల్లనే ఇప్పుడు ఎంత రేట్లు పెరగడం జరుగుతుంది. ఒకప్పుడు ఒక 1 year క్రితమే 86,000 90,000 బర్రె జస్ట్ వీళ్ళు ఏబట్టి 1,50,000 1,30,000. వాళ్ళకి పాలు ఎంత ఇస్తుందో తెలియదు, ఏమిద్దో తెలియదు. బర్రె పెద్దగానే సూపర్ ఉన్నది బర్రె అని చెప్పి తీసుకొచ్చుకుంటారు. ఆ బీఆర్ వర్కర్ నమ్ముతారు అందరూ. ఆ వర్కర్ కాకుండా కూడా మనకు కూడా కొంచెం పని వస్తేనే తెలియ. అదే వర్కర్స్ పోతే ఇబ్బంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి అయితే చూసుకోండి అని చెప్తారు. కంపల్సరీ ఈ ఫామ్ మెయింటైన్ చేయాలంటే దోస్తాను వదిలిపెట్టాలా. ఇక దోస్తం మెయింటైన్ పెట్టిందంటే చాలా ఇబ్బంది. అది వెళ్ళవు, ఉన్నాయి 10-15 లక్షలు ఆయనతో ఉంచుకున్నా కూడా సేఫ్, లేకపోతే వదిలేసుకోవాల్సింది రోడ్డు మీద. వీటికి గడ్డి ఏమేమి ఇస్తారన్న? నేపర్ ఓన్లీ ఎండిపోయిన గడ్డి, అంతే. వరి గడ్డి వేయడం జరుగుతుంది. స్నాపర్ గడ్డి లేని కష్టం. ఓన్లీ ఎండుగడ్డి మీద నమ్ముతామంటే ఉన్న జోలికి నుంచి పెట్టుకోవాల్సిందే డబ్బులు. ఇప్పుడు మీ షెడ్ లో ఏమేమి బ్రీడ్లు ఉన్నాయన్న? నా దగ్గర బన్నీ ఉన్నది, జాఫ్రా ఉన్నది, ముర్రా ఉన్నది. బన్నీకున్న జాఫ్రాబాద్కి డిఫరెంట్ ఏంటిది అన్న? జఫ్రా ఏంటి అంటే మన ఈ తెలంగాణలో ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ కావు అనే ఆలోచనతో చాలా మంది దౌడపడి తీసుకోరు. బన్నీ ఏంటంటే ఫేమస్ బరే కాబట్టి ఓకే, అది నువ్వు ఎంత దేశం తింటే ఎంత దేశం ఎట్లా ఉంటది. బన్నీ ఏంటంటే కొంచెం తేడా ఎక్కువ దొరుకుతాయి కంపల్సరీ. బన్నీకి జాఫ్రా ఎట్లా అంటే ఈయనాక 25 రోజుకు 25 రోజులు కంపల్సరీ దానికి మసాజ్ చేయాలి బర్రెకు. అది తెలియక జనాలు జాఫ్రా బర్రె కట్టదాట చేయదాట అని మొత్తుకుంటారు. అసలు ఫస్ట్ కట్టేది నాకు తెలిసి తెలంగాణలో జాఫ్రా బర్రె ఫస్ట్ కడుతుంది. దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఒక 3 days మెడిసిన్ చేయాలి బర్రెకు. అది చేస్తే కంపల్సరీ ఫస్ట్ అదే కడుతుంది. అందులో జాఫ్రా బర్రె 9 నెలలు పాలు పిండుకోవచ్చు. 9 నెలలు ఇస్తుంది పక్క. ఈ ముర్రె బర్రెలు ఏం చెప్తా అంటే 8 నెలలకు 7 నెలలకు క్లోజ్. జాఫ్రా ఒక 1 month ఎక్కువ ఇస్తుంది, మంచిగా ఉంటుంది, పాలు కూడా ఎక్కువ ఇస్తుంది. అది బన్నీ కూడా సేమ్.
ఇక ముర్రె మనోళ్ళు ఏం చేస్తారంటే 10 లీటర్లు అంటారు, పూటకు 7 లీటర్లు అంటారు, అవన్నీ వేస్ట్. 5, 6 అంత మించి ఎక్కువ చేయవు. నువ్వు ఎంత పెట్టు, ఇంత కిలో పెట్టినాం కదా, రేపు 2 కిలోలు దాని పెట్టినా కూడా అంతే. అదే జాఫ్రాకు నువ్వు కిలో పెట్టాక 2 కిలోలు పెట్టు, అది పాలు ఇస్తుంది, మళ్ళీ ప్యూర్ పాయింట్ వస్తుంది. ఇవి కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు బయట చాలా పాల కల్తీలు అవుతాయి కదా అన్న, మీరు ఏం చెప్తారన్న దాని గురించి? బయట కల్తీలు అంటే నేను ఎందుకంటే ఇంతవరకు ఒక వాటర్ చుక్క కూడా పోయాను పాలల్లా. నేను నీతిగా ఉంటా, నిజాయిగా ఉంటా. నా కస్టమర్స్ కూడా నేను లేనప్పుడు కూడా మీరు షెడ్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ఎలా ఉంటే పాలు అడగండి. మళ్ళీ మా వర్కర్స్ కూడా నీట్గా ఉంటారు. వాళ్ళు ఏదో మనం బయట వాళ్ళ చుట్టూనే నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, నాకు 2 నీళ్ళు ఎక్కువ పోయి అంటే వాళ్ళు పోస్టులు కాదు. లీటర్ పోసి దొంగతనంగా పోసి మా సేటుకు 100 రూపాయలు కలిపిద్దామని వాళ్ళు పోయారు. నీట్గా ఉంటారు వాళ్ళు. నా ఎనీ టైం కెమెరా షూట్ అక్కడనే ఉంటది, ఆనే ముందు బిజినెస్. నేను డైరెక్ట్ పాలు పోషిస్తాను ఫేస్ టు ఫేస్ లా. ఇక్కడ కాదు, సిటీ నుంచి చాలా మంది వస్తారు నాకు సాయంత్రం. ఒక ఆయన వచ్చి 50 లీటర్లు తీసుకుపోతాడు, మడిపల్లి నుంచి వచ్చి 20 లీటర్లు తీసుకుపోతాడు, దేనపేట నుంచి వచ్చి 10 లీటర్లు తీసుకుపోతాడు. ఇంకో అనుకోండి ఆయన ఫిరోజ్ అనే అబ్బాయి ఉంటాడు, ఆయన పాల కంటే ఫేవరెట్. ఆయన రోజు ఫోన్ చేస్తాడు, నా చెయ్యి మొత్తం బంకత్తుకున్నాడు, అతుకుంటుంది అని పేరు ఏంటి. అట్లా చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు టేకులు కూడా సబ్స్టేషన్ పనిచేసే వర్కర్స్ ఉంటారు చాలా మంది, నా దగ్గరికి వస్తారు. టేకులు కూడా చాలా మంది వస్తారు. ఇట్లా చాలా మంది, ఎందుకంటే మనం నీట్గా ఉంటాం కాబట్టి నిజంగా పోతాం కాబట్టి కస్టమర్ వస్తారు. కొందరు దేళ్ళకి ఏం చేస్తారు అంటే పాలు పోసి ఇంకా ఎక్కువ సంపాదించిన ఆలోచనతో ఉంటే ఓ 10 రోజులు నువ్వు చూస్తారు కస్టమర్, 11 రోజులు ఏం చేస్తారు, నిన్ను అయ్యే వద్దులే బాబు అంటారు, అంతే. వాటికి రోగాలు వస్తే మనం మీరే చూసుకుంటారు లేకపోతే డాక్టర్ వస్తాడా? 90% మా దగ్గర నా బీహార్ చూస్తారు. వాళ్ళకి కాదు అన్నప్పుడు కంపల్సరీ ధర్మస్థల సుదర్శన్ డాక్టర్ అని ఉంటాడు, చాలా మంచి వ్యక్తి, చాలా నైస్ పర్సన్. ఆయన కంపల్సరీ వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతాడు. మాకు ఏమున్నా ఒక రోజు చెప్తాడు, ఇట్లా ఇది తీసుకోవాలి తీసుకో అని చెప్పేస్తాడు. అది పోయినాక ఆయన చేసి వెళ్ళిపోయినాక మా వర్కర్స్ మొత్తం ట్రీట్మెంట్, టాబ్లెట్స్ అయినా సూదులైనా వాళ్ళు వేస్తారు. పాంపడికి అయితే దోస్తాల్లో 90% ఉంటే 89 మంది పెట్టాలి. ఒక్క ఫ్రెండ్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రెండ్ కూడా నువ్వు మంచి ఫ్రెండ్ అయితే తీసుకో, తాబోతు ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నావు అనుకో, ఆ ఉన్న 10 lakhs మీ అవే క్లాసు, మీరు దీన పసలు కడతారు. టెన్షన్ ఇంట్లో వల్ల భార్యలతో భర్తలతో గొడవ పెట్టుకోవద్దు.